జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ పరాభవ నామ సంవత్సరం ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతోంది తెలుసుకునేది మనం సంవత్సర ఫలితాలు కాబట్టి, పరాభవ నామ సంవత్సర ఫలితాలు కాబట్టి ముందుగా ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్య అవమానాలు ఎలా ఉన్నాయి మీ మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి? ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. ఇవి ఆదాయం మరియు వ్యయం, రాజ్యపూజ్యం, అవమానం మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఇక మనం ఫలితాలు చూస్తే ఈ సంవత్సరం జూలై నుంచి, ఎస్పెషల్లీ జూలై నుంచి అనుకూలతలు బాగా ఉన్నాయి. మీకు బాగా అనుకూలతలు ఉన్నాయి, మంచి ఫేస్లోనే ఉన్నారు జూలై నుంచి. అయితే మీకు ఈ సంవత్సరము జూలై నుంచి అనుకూలంగా ఉంటుంది, మంచి రిజల్ట్స్ అయితే చూస్తారు. మీరు వ్యాపారస్తులు అయితే వ్యాపారంలో మంచి పొజిషన్లోకి వెళ్తారు. మీరు ఇప్పుడు ఒక చిన్న పాయింట్ ఏంటంటే, ఇంట్లో మీరు సొంతిల్లు అనుకోండి, మీరు సొంతిల్లు అయితే ఇంట్లో దేవుడికి ఒక సపరేట్ పూజా గది లాగా, ఒక మందిరం లాగా నిర్మించుకుందామన్న ఆలోచన వస్తుంది మీకు. అది మంచిది కాదు. అంటే ఒక మామూలుగా దేవుడి గది అందరికీ ఉంటుంది, అలా కాకుండా ఈ దేవుడి గదిని ఒక గుడిలాగా చిన్నగా అలాగా డిజైన్ చేద్దాము, థర్మకోల్తో కావచ్చు, లేదా ఒక చిన్న పార్టిషన్తో కావచ్చు, ఒక ఆర్చ్ చెట్టు ఇలా డిజైన్ చేసి తీసుకుందాము, చెక్కతోటి కావచ్చు, ఇలాంటి ఆలోచనలు మీకు వస్తాయి. ఇది మంచిది. అంటే సహజంగా దేవుడికి సంబంధించిన ఏ పని చేసినా మనకి మంచే జరుగుతుంది. కాదే ఈ సంవత్సరం జూలై నుంచి నేను చెప్తున్నా, జూలైకి ముందు నేను చెప్పట్లేదు, జూలై తర్వాత ఇలాంటివి ఏమైనా చేయాలి అని అనుకుంటే దయచేసి కొంతకాలం మీరు, అంటే జనరల్గా మీరు పూజా మందిరం ఎలా ఉందో అలానే కొనసాగించండి, ప్రత్యేకించి అడిషన్స్ యాడ్ చేయకండి దాంట్లో. అలాగే కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, ఏమన్నా మనకి గిఫ్టింగ్ పర్పస్, రిటర్న్ గిఫ్ట్ల కింద కొంతమంది దేవుడు ఫోటోలు ఇస్తారు, విగ్రహాలు ఇస్తారు, లేదా మనం ఇప్పుడు యాత్రకి వెళ్తే పాత్రను తెచ్చుకోవాలని చెప్తారు. సో ఏదైనా యాత్రకి వెళ్ళి ఏదైనా దేవి దేవతల విగ్రహాలు తెచ్చుకోండి. ఇలాంటివి ఏమన్నా తెచ్చుకున్నా మీ పూజా మందిరంలో జూలై నుంచి ఏవి కొత్తగా యాడప్ చేయకండి, ఉన్న వాటితో చేసుకోండి అంతే. యాడప్ చేస్తే మీకంటే దేవుణ్ణి మనం ఎప్పుడు ఎంత మంచిదే, మనకు మంచి ఫలితాలు వస్తాయి. కాదు ఇప్పుడు గోచారంలో ఏమవుతుందంటే, మిమ్మల్ని మీరు ఎంత సమర్థవంతులైనా సరే, ఇప్పుడు అంటారు కదా తాటిని తన్నేవాళ్ళు ఉంటారు, దాని తలని తన్నేవాళ్ళు ఉంటారని చెప్పి. సో మీరు ఎంత సమర్థవంతులైనా సరే మీ చుట్టూ ఉండే వ్యక్తులు మీకంటే డబల్ సమర్థవంతులై మిమ్మల్ని తొక్కాలని చూస్తారు. అది మెయిన్. అదేంటంటే గురు భగవానుడి యొక్క బలం బాగా ఉన్నా ఇది కూడా ఆయన క్రియేట్ చేస్తాడు. ఎందుకంటే మీ మకర రాశి వాళ్ళకి ఆయన పూర్తిగా అనుకూలుడు కాదు కాబట్టి, అనుకూలుడైతే ఈ ఫలితాలు వేరే విధంగా ఉండేవి. సో మీకు ఏంటంటే కొంచెం అనుకోకుండా చుట్టూ పాలిటిక్స్ తోటి ఇబ్బంది పడతారు. సో మీకు అనుకూలంగా ఉంది, పాలిటిక్స్ ఉన్నాయి, రెండు వెళ్తూ ఉన్నాయి, సైమల్టేనియస్గా వెళ్తూ ఉన్నాయి. సో మీరు ఎంత ధైర్యంగా ముందుకు వెళ్తారనే దాన్ని బట్టి, అని మీ జన్మజాతకాన్ని బట్టి మీకు ఫలితాలు అనేవి ఒకవేళ అంటే మీరు పాలిటిక్స్ మీద మీరు విజయాన్ని సాధించి ముందుకు వెళ్తారా, లేదా పాలిటిక్స్ మిమ్మల్ని సర్ప్రైజ్ చేసి అలాగే ఈడ్చుకుంటూ వెళ్తారా అనేది మీ జన్మజాతకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఇదేంటంటే మీకు కొంచెం అంటే మీ రాష్ట్రాధిపతి తృతీయ స్థానంలో ఉన్నాడు. సో ఆయన మంచి స్థానంలోనే ఉన్నాడు, తృతీయ స్థానంలో. ఇప్పుడు జూలై నుంచి గురు భగవానుడు కర్కాటక రాశిలో ఎప్పుడైతే ఆయన అడుగు పెడతాడో మీకు సప్తమ స్థానంలో, మీ రాశి మీ లగ్నానికి గురువు పూర్తిగా శుభుడు కాదు, ప్రతికూలం కాకపోయినా అనుకూలం అయితే కాదు. ఇంకొక పాయింట్ ఏంటంటే, గురు భగవానుడు మీకు ఇక్కడ ఎంటర్ అయ్యేది సప్తమ స్థానంలో లోహమూర్తిగా ఎంటర్ అవుతున్నాడు. యాక్చువల్గా అయితే మీ రాష్ట్రాధిపతి తృతీయంలో ఉండడం వల్ల జీవకారకుడైన గురు భగవానుడు అక్కడ చూస్తూ మంచి ఫలితాన్ని ఆయన ఇవ్వాలి. కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే, లోహమూర్తి అవ్వడం వల్ల మీకు కమ్యూనికేటివ్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి మీకు. అంటే మీరు ఎక్కువ అంటే ఏం మాట్లాడినా కూడా కొంచెం దాన్ని ఎగ్జాలరేట్ చేసేవాళ్ళు మీ చుట్టూ ఉన్న వాళ్ళలో మీరు చూస్తారు. ఇది మీకు ఎందుకంటే తృతీయ స్థానంలో ఆయన నుండి జీవకారకుడు ఆయన దృష్టి పెట్టాడు కాబట్టి అది ఉంటుంది. అది 7th హౌస్ పాలిటిక్స్ కూడా సూచిస్తుంది. సో పాలిటిక్స్ ఒత్తిడి బాగా ఉంటుంది మీకు ఇక్కడ. సో ఆయన లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి దీనికి ఏం చేయాలి, దీన్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలన్న పరిహారం కూడా మనం చివరిలో చూద్దాము. బట్ ఇప్పుడైతే ఇది కాకపోతే 7th హౌస్ లో ఆయన ఉచ్చ స్థానంలో ఉండడం వల్ల
మీరు వివాహ ప్రయత్నాలు చేస్తుంటే వివాహం జరుగుతుంది. వ్యాపారానికి ఏం లోగా ఉండదు, వ్యాపారం అయితే సాగుతుంది. కానీ ఆ సాగడానికి ఎంత కృషి చేస్తారో మీకే తెలుస్తుంది, ఇంకెవరికి తెలియదు. సో ఒక్కొక్కసారి మీ జీవిత భాగస్వామికి కూడా చాలా బాగా ఉంటుంది. మీరు పార్ట్నర్షిప్ డీలింగ్స్లో ఉంటే, మీ వ్యాపారం మీరు పార్ట్నర్షిప్లో ఉంటే, మీరెంత నమ్మిన వాళ్ళైనా సరే బ్యాక్ స్టాపింగ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో పార్ట్నర్షిప్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు. ఇదేంటి ఇంత నమ్మాం వీళ్ళని అని అనుకొని బాధపడతారు. సో మీ అసోసియేట్స్ వ్యాపారంలో డైరెక్ట్గా పార్ట్నర్షిప్ లేకపోయినా అసోసియేట్స్ తోటి, అంటే వాళ్ళు మీకు మధ్య మధ్యలో డబ్బులు ఇచ్చి తీస్తున్నా ఇలా ఏదైనా ఉంటే అసోసియేషన్, డైరెక్ట్గా వ్యాపారంతో ఇండైరెక్ట్గా అసోసియేషన్ వాళ్ళతోటి కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం చిన్న చిన్న ఆటంకాలు వాళ్ళ నుంచి ఎదురయ్యే ఛాన్సెస్ మీకు ఉంటాయి. సో ఇదేంటంటే తృతీయ స్థానంలో ఉన్న శనేశ్వరుడు బలం అయితే బాగుంది మీకు డెఫినెట్గా. కాకపోతే ఈ గురు భగవానుడు లోహమూర్తిగా కాకుండా ఉంటే జూలై నుంచి ఇంకా బాగుండేది, అద్భుతంగా ఉండేది. అండ్ డిసెంబర్ నుంచి మీ రాశిలో రాహుకేతువుల, మీకు సప్తమంలో రాహుకేతువుల సంచారం కూడా సాగుతోంది. సో మకరానికి ఆయన ప్రతికూలుడు అయితే కాదు రాహు భగవానుడు. కాకపోతే ఏంటంటే మీకు తెలియకుండానే మీరు కొన్ని నిర్ణయాలు పోస్ట్పోన్ చేసేస్తారు. తెలియకుండానే అంటే ఈ నిర్ణయం ఇప్పుడు వద్దులే తర్వాత చూద్దాం అని చాలా పనులు పెండింగ్ పెట్టేసుకుంటారు. మీరు ఎంత వీలైతే అంత దుర్గామ్మవారి ఆరాధన చేయండి, చాలా చక్కటి ఫలితాన్ని మీరు తీసుకుంటారు. ఎందుకంటే గోచారంలో మీకు శనేశ్వరుడు బలం చాలా బాగా ఉంది, గురు భగవానుడు బలం ఉంది కానివ్వండి పూర్తిగా లేదు. సో అది అండ్ రాహుకేతువులు కూడా మీకు డిసెంబర్ వరకు అయితే రాహుకేతువుల బలం చాలా బాగా ఉంది. డిసెంబర్ నుంచి రాహుకేతువుల బలం ఉంది కానివ్వండి. యాక్చువల్గా ఏంటంటే మీ జన్మ జాతకంలో కనుక రాహు భగవానుడు కన్యా రాశిలో ఉన్న, మిథున రాశిలో ఉన్న, లేదా మీ రాశిలో ఉన్న మీకు చాలా బాగుంటుంది. ఈ పాయింట్ మీకు అసలు మీరు చూడక్కర్లేదు, చాలా మంచి ఫలితాలు మీరు చూస్తారు. అంటే కుంభరాశిలో ఉన్నా కూడా ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. చాలా అంటే చాలా మంచి ఫలితాలు డిసెంబర్ నుంచి అద్భుతమైన ఫలితాన్ని చూస్తారు. ఒకవేళ అలా కాకుండా ఏవన్నా ఉండకూడని స్థానాల్లో వాళ్ళు ఉంటే కనుక, వృచ్చికం ఆయనకి అంత అనుకూలమైన స్థానం కాదు రాహు భగవానుడు, వాళ్ళు వృచ్చిక రాశిలో ఉన్నాయి. ఇంకా ఏవైతే ప్రతికూలంగా ఉంటాయో ఆ రాశుల్లో ఉంటే కొంచెం ఇబ్బందులు ఎదురవుతాయి. సో ఉద్యోగస్తులకి, మనం వ్యాపారస్తులకి మాట్లాడుకున్నాం. భాగస్వామ్య వ్యాపారం చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మీరు సోల్ ప్రొప్రైటర్షిప్ స్వతంత్ర వ్యాపారస్తులు అయితే మీకు వచ్చిన డోకా ఏం లేదు, చాలా బాగా సాగుతుంది మీ వ్యాపారము. అన్నీ బాగానే ఉంటాయండి, ఆర్థికంగా బాగా ఉంటుంది, ఇబ్బందులు ఏముండవు, అంతా బాగానే ఉంటుంది. కానివ్వండి కొంచెం ఏదో మీకు తెలియని భయము, ఆందోళన, ఆదుర్త, అది ఒక చిన్నది పించుగా మిమ్మల్ని ఎప్పుడు తినేస్తూ ఉంటుంది. ఇదొకటే మీరు దీని నుంచి మీరు బయటపడటానికి ఏం పరిహారం చేయాలో మనం ఇప్పుడు చూద్దాము. దానికంటే ముందుగా ఉద్యోగస్తులకి అంతా కూడా చాలా చక్కటి ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగస్తులందరికీ కూడా మంచి ఫలితాలు ఉన్నాయి మీరు స్వగృహ ప్రయత్నం చేయడానికి. అయితే ఇక్కడ ఏంటంటే ఆర్థికంగా చాలా బాగా ఉంది కాబట్టి స్వగృహ ప్రయత్నాలు చేయడానికి మీకు అనుకూలమైన సమయం. మీరు వాహనం కొనాలన్నా, ఇల్లు కొనాలన్నా, స్థలం కొనాలన్నా, పొలం కొనాలన్నా వీటన్నిటికీ కూడా చాలా అనుకూలమైన సమయం ఇది. చాలా అంటే చాలా అనుకూలమైన సమయము. మీది డిసెంబర్ నుంచి జలతత్వ రాశి బలపడుతూ ఉండడం వల్ల ఎక్కువగా మీకు కొన్ని ఆలోచనలు, బాగా ఎక్కువ ఆలోచనలు వస్తాయి. ఈ ఆలోచన ఏంటంటే మీరు ఆలోచనలతోనే కూర్చుంటే మిగతా పనులన్నీ కూడా తెలియకుండానే పెండింగ్ పడిపోతాయి. సో ఆలోచనలు ఎక్కువ పెట్టుకోకుండా, ఎస్పెషల్లీ డిసెంబర్ నుంచి ఆలోచనలతో మీ బుర్ర నిండిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ ఆలోచనలు అన్నీ పక్కన పెట్టి ప్రాక్టికల్ నేచర్ ఒకటి పెట్టుకొని మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్తే చాలా మంచి ఫలితాలని మకర రాశి, మకర లగ్నంలో పుట్టిన అందరూ తీసుకుంటారు. వివాహ ప్రయత్నాలకు అనుకూలమైన సమయము, వివాహ యోగ్యత ఉన్నది. అలాగే మీరు వివాహితులైతే దాంపత్య జీవితంలో అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇదే ఇప్పుడు మీకు ఎక్కడైతే అనుకూలంగా ఉంటుందో అక్కడే మీకు ప్రతికూలంగా ఉంటుంది. కారణం ఏంటంటే మీ దంపతులు ఇరువురు అన్యోన్యంగా ఉంటే కళ్ళలో నిప్పులు పోసుకున్న వాళ్ళు ఎక్కువ మంది, మీకు తెలుస్తూనే ఉంటుంది అది ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు, అసలు ఇలా ఉంటారా మనుషులు అనే వాళ్ళు అనిపిస్తూనే ఉంటుంది. సో ఏ విషయంలో అయితే మీకు బాగా అనిపిస్తుందో అక్కడ ప్రతికూలతలు మీకు తెలియకుండానే అనిపిస్తూ ఉంటాయి. ఇదేంటి, ఇది పూర్తిగా బాగుంది అనటానికి లేకుండా ఏంటి విసుగు గోళ అని అనిపిస్తూ ఉంటుంది.
సో అది ప్రస్తుతం గోచార రీత్యా వచ్చింది కాబట్టి తర్వాత ఇది సమస్య పోతుంది. అయితే మీ జన్మ జాతకం బలంగా ఉంటే ఇది మీకు ఎక్కువగా అప్లికేబిలిటీ ఉండదు, కొంతే ఉంటుంది. సో ఒక 40% అప్లికేబిలిటీ ఉంటుంది. అంటే దాన్ని మీరు అధిగమిస్తారు. అప్లికేబిలిటీ ఉండదు అంటే ఉంటుంది, కానీ జన్మజాతకం స్ట్రాంగ్గా ఉంటే ఇవన్నీ ఏంటి లైఫ్లో ఒక భాగం మాత్రమే అధిగమించి ముందు అడుగులు వేస్తారు. సో ఇలాగా దాన్ని బట్టి మీ జన్మజాతకాన్ని బట్టి ఇది ఒకవేళ జన్మజాతకం బాగా వీక్ ఉందనుకోండి, అక్కడ ఉన్న ప్రాబ్లం ఎంత అయితే ఇంత అవుతుంది, గోరంతా కొండంతగా కనిపిస్తుంది. జన్మజాతకం బాగుంటే కొండంతా కూడా గోరంతగా కనిపిస్తుంది. సో ఇది మీ జన్మజాతకాన్ని బట్టి డిఫర్ అవుతుంది. ఇవి మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళ ఫలితాలు పరాభవ నామ సంవత్సరంలో. ఈ పరాభవ నామ సంవత్సరంలో చేసుకోవాల్సిన పరిహారము, గురు భగవానుడు ఈ సంవత్సరము ఆయన సంచారం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాబట్టి ఎందుకంటే కర్కాటక రాశిలో ఆయన బంగారు పాదాన్ని మోపుతున్నాడు. ఉచ్చస్థానం కర్కాటక రాశి స్వామివారికి చాలా మంచి ఫలితాన్ని ద్వాదశ రాశి వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా ఆయన ప్రసాదించబోతూ ఉన్నాడు. ఎందుకంటే ఉచ్చ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి. బట్ కండిషన్స్ అప్లై, కొన్ని రాసుల వాళ్ళకి కొన్ని లగ్నాల వాళ్ళకి ఆయన కంప్లీట్ ఫలితాలను అయితే ఇవ్వలేడు. అలాగే మీ జన్మ జాతకంలో కనుక ఇప్పుడు ప్రస్తుతం బాగోకపోతే అప్పుడు కూడా మీరు పూర్తిగా తీసుకోలేరు. సో ఇలాంటి కండిషన్స్ ఏవైనా ఉన్నా, అంటే మీ జన్మ జాతకంలో గురుబలం లేకపోయినా, లేదా ఇప్పుడు ప్రస్తుతానికి గురుబలానికి సపోర్ట్ చేసే, అంటే ఇప్పుడు గోచారంలో గురుబలం మనకి జూన్లో ఆయన ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి వెళ్తాడో అప్పటి నుంచి గురుబలం బాగా పెరుగుతుంది గోచార రీత్యా. కానీ మీ జన్మ జాతకం ప్రకారము మీకు గురుబలం ఎక్కువగా లేకపోయినా, లేదా గురుబలాన్ని డామినేట్ చేసే విధంగా మీకు ప్లానెటరీ పొజిషన్స్ ఉంటే కనుక దానికోసము పరిహారము అందరికీ కలిపి, అంటే ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఈ సంవత్సరం అంతా కూడా వీలైనంత వరకు దక్షిణామూర్తి స్వామి వారి ఆరాధన చాలా సత్ఫలితాన్ని ఇస్తుంది. ప్రతిరోజు కూడా మీరు స్నానం చేసిన వెంటనే ఒక 12 సార్లు ఒక 3 సార్లు అయినా సరే దక్షిణామూర్తి స్వామి వారి స్తోత్రాన్ని చదవడం వినడం చేస్తే కనుక చాలా అంటే చాలా ఉత్తమ ఫలితాలు వస్తాయి. ఇప్పుడు ఏంటంటే మీరు ఒకవేళ దక్షిణామూర్తి స్వామి వారి స్తోత్రం చేసిన విడిగా కూడా మీరు జపించుకోవడానికి రోజంతా కూడా ఏ పని చేస్తూ ఉన్నా సరే దక్షిణామూర్తి స్వామివారి మంత్రం జపించవచ్చు. శ్రీ గురు దక్షిణామూర్తయే నమః, శ్రీ గురు దక్షిణామూర్తయే నమః, శ్రీ గురు దక్షిణామూర్తయే నమః ఈ నామాన్ని జపించుకోవడము. లేదా శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ దత్త శరణం మమ, శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ దత్త శరణం మమ, శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ దత్త శరణం మమ. అలాగే మీరు హయగ్రీవుణ్ణి ఆరాధించిన, సరస్వతి అమ్మవారిని ఆరాధించిన, ఎవరిని ఆరాధించినా, అంటే గురుమూర్తి రూపంలో ఉండే ఏ దేవీ దేవతలను ఆరాధించినా కూడా చక్కటి రాఘవేంద్ర స్వామి వారిని కావచ్చు, ఇలాగా మీరు ఏ దేవీ దేవతలను ఆరాధించినా, అంటే గురువు స్థానాన్ని సూచించే దేవీ దేవతలు, గురుతత్వాన్ని సూచించే దేవీ దేవతలు, ఏ దేవీ దేవతల ఆరాధన చేసినా కూడా చాలా అంటే చాలా చక్కటి ఫలితాలు చక్కగా సిద్ధిస్తాయి. ఇలా మనందరం కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా గురువు యొక్క కృపా కటాక్షాన్ని తీసుకోవడానికి అత్యుత్తమమైన సమయము. ఇప్పుడు 12 ఆయన కర్కాటక రాశిలోకి రావడము, మళ్ళీ ఆయన కర్కాటక రాశిలోకి రావాలంటే ఈ సంవత్సరం ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంది స్వామివారి ట్రాన్సిట్, గురు భగవానుడి యొక్క ట్రాన్సిట్. అది మళ్ళీ తర్వాత మనం సపరేట్ వీడియో చేద్దాం దాని గురించి. కానీ ఇప్పుడు మటుకు గురువు యొక్క బలాన్ని అందరం పెంపొందించుకోవడానికి దిస్ ఇస్ ది బెస్ట్ టైం అండ్ రైట్ పీరియడ్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ నుంచి గురువు యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఇక్కడ నుంచి కొన్ని సంవత్సరాల పాటు అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఆయన అతిచారంలోకి వెళ్తూ ఉన్నాడు, ఈ సంవత్సరంలో కూడా అతిచారంలోకి వెళ్తున్నాడు. అతిచార గురువుడు అతి బలవంతుడు అని చెప్తుంది జ్యోతిష శాస్త్రము. సో ఇది ఇప్పుడు మీకు గురుబలం ఉన్నా లేకపోయినా, మీకు తెలిసినా తెలియకపోయినా సరే, ఈ సంవత్సరం నుంచి గురుబలం మనందరం పెంచుకోవడానికి, మీకు ఆల్రెడీ గురుబలం ఉంటే చాలా మంచిది. ఇక మీకు మీరు నక్కతో కుదుకినట్లే. గురుబలం లేదు అని అనుకుంటే కనుక ఇప్పుడు గురుబలాన్ని పెంచుకోవడానికి సరైన సమయం, రైట్ పీరియడ్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ విధంగా మనం అందరం కూడా గురుబలాన్ని పెంపొందించుకొని మన జీవితాన్ని మంగళప్రదంగా, అదృష్టప్రదంగా, సౌభాగ్యవంతంగా మార్చుకోవాలని చెప్పి మనందరి తరఫున జగన్మాతను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మంగళం.
నమో భగవతే వాసుదేవాయ.